తక్కువ కోడింగ్ ఎక్కువ జీతం, తక్కువ టైంలో నేర్చుకోవచ్చు, ఎక్కువ మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఇది ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 ఇది ఎవరు నేర్చుకోవచ్చు, దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అండ్ ఇది ఎక్కడ నేర్చుకోవచ్చు. ఇది నేర్చుకుంటే నెక్స్ట్ 3-4 మంత్స్లో బాగా కాల్స్ వస్తాయి. సో దీనికి సంబంధించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఇది ఎవరికి సూట్ అవుతుందో కూడా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నెక్స్ట్ ఇప్పుడు తక్కువ కోడింగ్ ఎక్కువ జీతం, ఎస్ వింటున్నది కరెక్టే. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 విచ్ ఈజ్ అ సిఆర్ఎం టూల్. సో ఇది వచ్చేసి ఏంటి అంటే, మైక్రోసాఫ్ట్ కంపెనీ మనందరికి తెలుసు, వన్ ఆఫ్ ద లీడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ అని. దానికి సంబంధించిన ప్రోడక్ట్ ఇది. అయితే దీంట్లో మెయిన్గా ఏంటి అంటే, ఎవరు నేర్చుకోవచ్చు అనుకుంటే, ఫ్రెషర్స్ నుంచి 2025 వాళ్ళు 24, 23, 22 ఇలా ముందుకు వెళ్తూ ఉంటే, సో అప్ టు ఎంత గ్యాప్ ఉన్నా కానీ ఈ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. సో అయితే ఇక్కడ ఎవరు నేర్చుకోవచ్చు అనే దానికి మనం ఇంకా డీటెయిల్గా వెళ్తే, సాఫ్ట్వేర్లో ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఈజీగా తక్కువ టైంలో, సో ఈజీగా అంటే కోర్సు అంటే కోడింగ్ తక్కువ ఉన్నది, కొంచెం నేర్చుకొని జాబ్ వచ్చినా కూడా సర్వైవ్ అవ్వగలిగే కోర్స్ ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకునే వాళ్ళు, దాంతోపాటు కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, దాంతోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యి అలసిపోయి దీని సైడ్ రావాలనుకునే వాళ్ళు కూడా సో ఇటు సైడ్ రావచ్చు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, హై డిమాండ్ ఉన్న టెక్నాలజీ ఇది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హై డిమాండ్ ఉన్న టెక్నాలజీ. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్యూచర్లో కూడా చాలా బాగా గ్రోత్ ఉండే టెక్నాలజీ ఇది. దీంతోపాటు ఇక్కడ మనం ఇంకొక విషయం ఏంటి అంటే, చాలా తక్కువ టైంలో నేర్చుకోవచ్చు. అంటే వితిన్ 2.5-3 మంత్స్లో మనం నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు మన కెరియర్ స్టార్ట్ చేస్తే కరెక్ట్గా పీక్ టైంలో, అంటే అందరికి తెలుసు ఇప్పుడు కూడా కాల్స్ ఖచ్చితంగా ఉన్నాయి కానీ అంత ఎక్కువ లేవు. సో మనకి సంక్రాంతి దాకా ఇలాగ ఉంటుంది, కానీ సంక్రాంతి తర్వాత మాత్రం పీక్ టైం అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఈ పీక్ టైంలో విపరీతంగా కాల్స్ అనేవి సో మనకు వస్తాయి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ టైంలో ఇప్పుడు మనం కోర్స్ స్టార్ట్ చేస్తే అప్పుడు నేర్చుకొని సక్సెస్ అవ్వడానికి, మంచి జాబ్ తెచ్చుకొని స్టార్ట్ అవ్వడానికి, సో కెరియర్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడ నేర్చుకోవచ్చు? అశోక్ డైనమిక్స్ అని. సో ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ తను. దాంతోపాటు రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తూ, రెజ్యూమ్ ప్రిపరేషన్, రెగ్యులర్ అసెస్మెంట్, జాబ్ సపోర్ట్. చాలా మంది ఏంటి, జాబ్ వచ్చే వరకే సపోర్ట్ ఉంటారు. జాబ్ వచ్చిన తర్వాత కూడా మీకు ఈ మీటింగ్స్ ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా మేనేజ్ చేయాలి, సో వాళ్ళు ఏమడుగుతున్నారు, దీనికి సంబంధించి అండ్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి. చాలా మంది ఎక్కువగా ఇన్స్టిట్యూట్స్ ఏంటి, జాబ్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తారు. జాబ్ వచ్చే వరకు కాదు, జాబ్ వచ్చాక ఇంకొక 1 మంత్ కూడా ఇక్కడ సపోర్ట్ అనేది ఉంటుంది. సో కంపల్సరీ 2 రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తారు. అండ్ డైలీ డే టు డే అసైన్మెంట్స్ చేస్తారు. అసైన్మెంట్స్ అంటే ఒక గుడ్ థింగ్ ఉంది, ఒక టాస్క్ ట్రాకింగ్, అంటే స్టూడెంట్స్ ప్రోగ్రెస్ అని ట్రాక్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించిన ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్లో ఏంటి అంటే, సో స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మనం ఎలా చేస్తున్నాం అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది, ట్రైనర్కి ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారు ట్రైనింగ్, ఫ్యాకల్టీకి కూడా. సో ఇదిగో ఈ స్టూడెంట్ ఇంతవరకు ప్రోగ్రెస్లో ఉన్నాడు, ఈ టాస్క్లు ఇచ్చాము, ఈ టాస్క్ ఇంతవరకు కంప్లీట్ చేశాడు, క్లియర్గా అనిపిస్తుంది. అంటే ట్రాకింగ్, ప్రతిరోజు ప్రతి టాస్క్లు అసైన్ చేస్తారో ఆ టాస్క్లు అవుతున్నాయా లేదా అనేది దానికి ఒక షీట్ ఉంటుంది. దానికి సంబంధించిన ట్రాకింగ్ షీట్ చాలా యూనిక్ థింగ్ ఇది. సో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం జాబ్ వచ్చినా కూడా మనం ఏం వర్క్ చేస్తున్నామో అదంతా రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అది చాలా హెల్ప్ అవుతుంది. దీంతోపాటు రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ వెరీ గుడ్ థింగ్ ఏంటి అంటే, క్లాసెస్ తెలుగులో మరి ఇంగ్లీష్లో ఉంటాయి అశోక్ డైనమిక్స్లో. సో జనరల్గా ఏంటి అంటే, డైనమిక్స్ 365 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. దీంట్లో కూడా ఈ అశోక్ డైనమిక్స్ దగ్గర బెస్ట్ ఇన్స్టిట్యూట్, దాంట్లో డౌట్ లేదు. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 అంటే అశోక్ డైనమిక్స్ అంటే మైక్రోసాఫ్ట్ 365 డైనమిక్స్. ఇక్కడ ఏంటి అంటే, రిసోర్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఆ తక్కువ రిసోర్స్లో బెస్ట్ రిసోర్స్ అనమాట మనకు అశోక్ డైనమిక్స్ అనేది. సో వితౌట్ సెకండ్ థాట్, ఇప్పుడు డిమాండ్ ఉన్న టెక్నాలజీ, ఫ్యూచర్ ఉన్న టెక్నాలజీ, తక్కువ టైంలో నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. వితిన్ ద షార్ట్ టైంలో మంచి కెరియర్ కిక్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే సో దానికి సంబంధించిన యూ కెన్ కాంటాక్ట్ అండ్ యూ కెన్ కిక్ స్టార్ట్ యువర్ కెరియర్ విత్ గుడ్ టెక్నాలజీ, ఫ్యూచర్ ప్రూఫ్ టెక్నాలజీ అని చెప్పడానికి. అంటే ఫ్యూచర్లో ఉండదా అనే డౌట్ ఉంటుంది కదా, ఫ్యూచర్ ప్రూఫ్ టెక్నాలజీ ఇది. సో రేషన్లో కూడా సో దీనికి సంబంధించి లే ఆఫ్స్ అనేది జరగని వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ. ఇది ఒకసారి ఆలోచించి ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.